ఎంసెట్‌లో ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో అలాట్‌మెంట్స్ రిలీజ్ అయిన తర్వాత చాలామందికి మనం కోరుకున్నటువంటి కాలేజీలో సీటు వచ్చే అవకాశం లేకుండా ఉంటుంది. చాలామంది సాటిస్ఫై అయ్యే పరిస్థితి కూడా లేదు. మీరు కూడా ఆ విధంగా మీకు వచ్చినటువంటి కాలేజ్ కానీ సీటు సాటిస్ఫై అవ్వకపోతే మీరేం చేస్తారు? సెకండ్ కౌన్సెలింగ్ కోసం వెయిట్ చేస్తారు. సెకండ్ కౌన్సెలింగ్ ఎప్పుడుంటుంది? మనం 26వ తేదీ అప్లై చేసిన తర్వాత 26వ తేదీ 26వ తేదీలోపు రిపోర్ట్ చేసిన తర్వాత కాలేజీలో 28 కానీ 29 నుంచి కానీ ఇవ్వడం అయితే జరుగుతుంది. కానీ మీరు కోరుకున్నటువంటి కాలేజీ సెకండ్ ఫేజ్లో కూడా వస్తుందని గ్యారంటీ కూడా లేదు. ఎందుకంటే కొన్ని కాలేజెస్ అనేది వాళ్ళు ఫ్రీ చేయడం కూడా జరుగుతుంది. అలాంటి కొన్ని అవకాశాలు అయితే ఉన్నాయి. వాటి గురించి మీకు చెప్తాను. ఆ సీక్రెట్స్ అనేది మీకు చెప్తాను. ఇప్పుడు మీరు మీరు కోరుకున్నటువంటి కాలేజీ ఏదైనా ఉంటే ఆ కాలేజీ ఏ కాలేజీలో అయితే చేరాలనుకుంటున్నారో మీరు మీ డీటెయిల్స్తో సహా అంటే మీ నేము, మీ హాల్ టికెట్ నెంబరు, మీ యొక్క ర్యాంకు అండ్ కేటగిరీ, వాటితో పాటు మీరు ఏ కాలేజీ ఏ బ్రాంచ్ కోరుకుంటున్నారు అనే వాటిని ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు షేర్ చేసినట్టయితే మేము ఆ కాలేజీకి మీ డీటెయిల్స్ అనేది ఫార్వర్డ్ చేస్తాము. అక్కడ సెకండ్ పేజ్లో మీరు ఆప్షన్స్ ఆ కాలేజీ కానీ పెట్టినట్టయితే ఆ కాలేజెస్లో మీకు సీటు వచ్చే విధంగా మేము రికమెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మేము డీటెయిల్స్ షేర్ చేసిన తర్వాత వాళ్ళు కొంత రికమెండేషన్ అనేది తీసుకొని కొంత పుష్ చేసి దాని ద్వారా వాళ్ళు మీరు ఇచ్చినటువంటి ఏదైతే ఉందో దాన్ని ప్రియారిటీ కొంత ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉండే విధంగా చేయడం అయితే జరుగుతుంది. దీనికి గాను మేము మా ట్రస్ట్ ద్వారా మా పేరోస్ను 600 రూపీస్ మాత్రమే సర్వీస్ ఛార్జ్గా తీసుకుంటున్నాం. ఈ 600 కూడా వీడికి మధ్యలో ఎటువంటి ఈ రికమెండేషన్ ఖర్చులకు సంబంధించి వరకు మాత్రమే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈ 600 ఫీజ్ అనేది ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్కానర్ కానీ నెంబర్ కానీ మీరు ఫోన్పే ద్వారా అయితే చేయొచ్చు. సో లేదా మీరు వాట్సాప్ ద్వారా మీ నెంబర్కి మీరు చేసినట్టయితే మీకు డీటెయిల్స్ అనేది సెండ్ చేయడం అయితే జరుగుతుంది. మీరు 600 ఫీజ్ అనేది పే చేసిన తర్వాత మీ డీటెయిల్స్ మేము కాలేజ్ వరకు పంపించి రికమెండ్ మాత్రమే చేయగలము. దాదాపు ఎక్కువ ప్రియారిటీ ఉండే విధంగా మీకు దాంతో సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉండే విధంగా అయితే మాత్రమే చేయగలుగుతాము. ఇప్పుడు చాలామంది ఉంటారు కదా మాకు సంబంధించి. సో వాటితో పాటు మీకు అక్కడ సీటు కన్ఫామ్ అయితే సీటు మీకు వచ్చిన తర్వాత మాకు 2000 రూపీస్ అనేది పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో సీటు మీకు వచ్చిన తర్వాత 2000 పే చేయాల్సి ఉంటుంది. సీటు రాకముందు రికమెండ్ చేయడానికి 600 మాత్రమే పే చేస్తాం. కాబట్టి ఇది మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రము మీరు కావాల్సినటువంటి కాలేజ్ కోరుకున్నటువంటి కాలేజ్ మీరు కోరుకున్నట్టయితే ఆ కాలేజ్ డీటెయిల్స్ మీ డీటెయిల్స్ మాకు షేర్ చేసి ఈ వాట్సాప్ నెంబర్కి మేము మీకు రికమెండ్ చేసి అక్కడ ఆ కాలేజ్ వాళ్ళ ద్వారా మేము ఫ్రీ చేయగలుగుతాం అనమాట. సో మీకు ఎక్కువ ప్రియారిటీ అయితే ఉంటుంది. కనీసం 20 to 30% ఎక్కువ ఛాన్స్ అయితే 90% వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. దాదాపు 100% ట్రై చేస్తాము. బట్ చూద్దాం. కాబట్టి ఈ ర్యాంకు ఎవరికి అంటే కనుక ఏ ర్యాంక్ వారికైనా 10,000 ర్యాంక్ నుంచి 1,00,000, 1,50,000, 1,70,000 ర్యాంక్ వచ్చినా కానీ మేమైతే ట్రై చేస్తాము. ఇంతకన్నా ఎక్కువ ఫీజు అయితే తీసుకోము. సో ఓన్లీ 600 మాత్రం సర్వీస్ ఛార్జ్ తీసుకుంటాం. 600 రూపాయలు మాత్రమే. సో మీకు సీటు వచ్చినా సీటు రాకపోయినా సర్వీస్ ఛార్జ్ అయితే కనుక ముందుగా తీసుకుంటాం. సో అంతకన్నా ఎక్కువ అయితే తీసుకోము. సో మేము సీటుకి కూడా మేము 100% గ్యారంటీ ఇవ్వము. మేము రికమెండ్ మాత్రమే చేస్తున్నాము. దాని ద్వారా మీకు ఎక్కువ ప్రియారిటీ అయితే ఉంటుంది. సో మీరు దాని గురించి ఎక్కువ ఆలోచించుకోకుండా మీకు సీటు కావాలంటే ఒక రికమెండేషన్ అనేది చేయాలంటే మాత్రం దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం. థ్యాంక్ యూ.